న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముళ్ల టీడీపీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును కలిసేందుకు సోమవారం అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. బక్రీద్ పండుగ కావడంతో ముస్లింలు బుచ్చిబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల నుండి అభిమానులతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బుచ్చిబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘ సభ్యులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముళ్ల టీడీపీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును కలిసేందుకు సోమవారం అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. బక్రీద్ పండుగ కావడంతో ముస్లింలు బుచ్చిబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల నుండి అభిమానులతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బుచ్చిబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘ సభ్యులు పాల్గొన్నారు. దేవాలయం సాధించడానికి 5 సంవత్సరాలు పూర్వగా ఉండండి. శ్యామం నిర్మని కాపుదల భద్రతల తెచ్చి ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీ దయాకిరీతముని కాపుదల భద్రత మీ రాసులకు తెచ్చి మన ఆత్మవాళ్ళకు తోడుగా ఉండండి. వారు అనేక మందికి మంచి పనులు, మంచి కార్యాలు చేయడానికి తెచ్చి అనేక తరంలో సహాయపడడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి మార్చడం, వారి వారి కుటుంబాన్ని దీవించిన మహిమ పనులు యేసు నామములో ఆమె. Amen. God bless you. మీరు మొన్న ఒకసారి మమ్మల్ని కనబడ్డప్పుడు నేను అన్నాను మీరు కాబోయే గుర్తుందండి సార్. ఒకసారి ఫోటో సార్. చాలా మంది అంటారు అనుకోండి. ఓకే సార్. ఓకే సార్. అయ్యా నాయన నువ్వు గొప్ప కార్యం చేస్తావు మరలా ప్రభు నాయన బుచ్చిబాబు గారిని ప్రభు శాసన సభ్యులుగా అయ్యా నువ్వు ప్రభు నాయన చేసి ప్రభు నాయన అనంతంగా నిలబెట్టి నీ దైవాశీర్వాదములన్నీ నీ కుమారుడికి దయచేయమని తండ్రి యొక్క కుమారుడికి పరిశుద్ధాత్మనామంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. సార్. ఓకే సార్. సార్. ఓకే సార్. 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 ఓకే సార్. సార్ సార్ ఓకే సార్.
నిలబడి అన్న నిలబడి సార్ చూడండి సార్ పూరి గారు ఓకే సార్ 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 ఒకసారి వెళ్ళమ్మా వారెత్తలి ముందు కూడా వెళ్ళు సార్ అమ్మ ఇటు చూడండి తల్లి మీరా వెళ్ళండి చూడండి సార్ ఇలా చూడండి సార్ ఓకే ఓకే ఇలా చూడండి సార్ ఓకే అలా మొత్తం అంతా అయిపోయింది బటన్ సార్ 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 లైటింగ్ పెన్ లైటింగ్ చెప్తాను హాయ్ సార్ సార్ ఓకే సార్ సార్ రెడీ సార్ రెడీ సార్ ఓకే సార్ ఒకసారి సార్ సార్ నేను చెప్పాను సార్ ఓకే అలా పట్టుకోండి పట్టుకోండి అలా పట్టుకోండి తల్లి ఇలా చూడండి ఓకే సార్ బుచ్చిబాబు గారి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ 4వ వార్డుకు చెందిన కాకి మాణిక్యం సహకారంతో బేడబుడుగ జంగం యువతకు క్రికెట్ ఆటకు సంబంధించిన ఆట వస్తువులను ఏర్పాటు చేయగా సోమవారం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పృథ్వీరాజ్ చేతుల మీదుగా యువతకు అందించారు. ప్రస్తుత తరుణంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకు ఇబ్బంది పరిస్థితులను తీసుకొస్తున్నారని, యువత మంచి మార్గాలను ఎంచుకోవాలని బుచ్చిబాబు అన్నారు. యువతకు సహకరించిన మాణిక్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పు సుబ్బారావు, మావుళ్ళ కళ్యాణ్, కళ్యాణి, విజయ్, రామారావు, చెన్నూరి, మరిడయ్య, బేడబుడుగ జంగం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ 4వ వార్డుకు చెందిన కాకి మాణిక్యం సహకారంతో బేడబుడుగ జంగం యువతకు క్రికెట్ ఆటకు సంబంధించిన ఆట వస్తువులను ఏర్పాటు చేయగా సోమవారం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పృథ్వీరాజ్ చేతుల మీదుగా యువతకు అందించారు. ప్రస్తుత తరుణంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకు ఇబ్బంది పరిస్థితులను తీసుకొస్తున్నారని, యువత మంచి మార్గాలను ఎంచుకోవాలని బుచ్చిబాబు అన్నారు. యువతకు సహకరించిన మాణిక్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పు సుబ్బారావు, మావుళ్ళ కళ్యాణి, విజయ్, రామారావు, చెన్నూరి, మరిడయ్య, బేడబుడుగ జంగం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడలో కూటమి ప్రభుత్వం హామీ మేరకు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పంతం నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ నగరం గూడారిగుంట ఎమ్మెల్యే నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు గౌరవప్రదంగా కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అంగన్వాడీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడలో కూటమి ప్రభుత్వం హామీ మేరకు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పంతం నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ నగరం గూడారిగుంట ఎమ్మెల్యే నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు గౌరవప్రదంగా కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అంగన్వాడీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనేక మంది గవర్నమెంట్ ఆఫీసర్స్, అలాగే ఎంప్లాయీస్, అంగన్వాడీ ఆచార్స్ అందరూ కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముందు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలన్న దాని మీద వీరందరితో సమీక్షలు చేసుకుని తెలుసుకోవడం జరుగుతుంది. మేము అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే అంగన్వాడీకి రక్షణగా ఉంటామని, వారి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారి జీతాలు పెంచుతామని మేము అనేక సందర్భాల్లో చెప్పినట్టు చేసేటట్టు అలవాటు ఇవాళ మా ఉమ్మడి పార్టీలో మా ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కానీ డాక్టర్ కానీ ఇటువంటి సంఘాలని పెంచి పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మొన్న కాకినాడ సభ వచ్చినప్పుడు కూడా వీరి యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆయన అడగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దాన్ని ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మీ ఉద్యోగ భద్రత విషయంలో ఆయన కల్పిస్తారని ఆశిస్తాను. ఆయన తోడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మంచి హృదయం గల వ్యక్తి. ప్రత్యేకంగా ఎవరైతే దిగువ రేఖ కింద ఉన్నారో వారి పట్ల ఆయనకి అహంకారం, వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండడం, అలాగా పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ ఇటువంటి శాఖలు, ముఖ్యమైన శాఖలు, ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉండడం మన అదృష్టం. ఖచ్చితంగా ముందు అంగన్వాడీలే కాదు, ప్రతి ఒక్క చిరు ఉద్యోగులు పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఆ చిరు ఉద్యోగుల యొక్క భద్రత గురించి ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యానాం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్దాని దినేష్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ యానాంలో ఉన్న సమస్యలపై ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, లోక్సభ ఎన్నికల్లో యానాంలో కాంగ్రెస్ పార్టీకి 7,000 ఓట్లు పైబడి వచ్చాయని, ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎంపీ వైద్యలింగం సహకారంతో యానాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించిందని అన్నారు. 2026లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లంకే జాన్, శ్రీమంతుల శ్రీధర్,
పైడికొండల రాజాబాబు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యానాం బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్దాని దినేష్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ యానాంలో ఉన్న సమస్యలపై ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, లోక్సభ ఎన్నికల్లో యానాంలో కాంగ్రెస్ పార్టీకి 7,000 ఓట్లు పైబడి వచ్చాయని, ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎంపీ వైద్యలింగం సహకారంతో యానాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించిందని అన్నారు. 2026లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లంకే జాన్, శ్రీమంతుల శ్రీధర్, పైడికొండల రాజాబాబు పాల్గొన్నారు. మొన్న ఇటీవల ఒక 4 రోజుల కిందట ఆయన కలవడం జరిగింది. ఆ రోజు ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆయన యానంలో ప్రతి సమస్య ఆయన దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా, నిన్న 2 రోజుల కిందటే మీ యానం GHలో రిఫ్రిజిరేటర్ పనిచేయట్లేదు, డీప్ ఫ్రిడ్జర్ అని చెప్పి తెలిసింది. ఏంటి పరిస్థితి, మీ యానం ఇలా ఉందా? ఒక 20-30 సంవత్సరాల చరిత్ర కలిగిన నాయకుడు, 3.5 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్తమ ఎమ్మెల్యే అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఇలా ఉండి కూడా మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, మీకు బాధలు తప్పితే మీకు ఏమీ లేవా అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు దినేష్ మేము కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటే యానంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అలాగే మాకైతే సమస్యలు తీర్చడానికి మా వంతు మేము కృషి చేస్తాం. కొన్ని విషయాల్లో అయితే మీరు కంపల్సరీ మీ ప్రోత్సాహం కూడా కావాలి. యానంలో సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. 1 వైద్యం, 2 విద్య, 3 ఉపాధి. అలాగే యానంలో అందరికీ సమస్యలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉండి సమస్యలు 3 అయితే మాకు 5 సమస్యలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మంచినీరు, అలాగే డంపింగ్ యార్డ్కి యానంలో స్థలం లేదండి. యానంలో డంపింగ్ యార్డ్ ఎవరు పెట్టారంటే ఒక నాయకుడు, 30 సంవత్సరాల నాయకుడు ఒకళ్ళ మీద కోపంతో, ఒక సామాజిక వర్గం కోపంతో వాళ్ళ ఇంటి పక్కన పెట్టాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళు పాపం నిత్యం ఒక 6-7 సార్లు యానం రావడానికి అదే దారిని ఉపయోగిస్తారు. ఆ దారిలోనే వాళ్ళకి కావాలని వాళ్ళ మీద ఒక సానుభూతి అనేలా, ఇది నిజంగా సానుభూతి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంటే కోపంతో సానుభూతితో తెలియదు. ఎందుకంటే అతను మాత్రం అక్కడ ఏర్పాటు చేసి ఇప్పుడు వరకు కూడా 15 సంవత్సరాల నుంచి నరకం చూపిస్తున్నాడు అండి. అక్కడ ప్రతిరోజు అక్కడికి స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ, అక్కడికి వెళ్ళి బాటసార్లు కానీ ముక్కు మూసుకుంటే ఒక 5 నిమిషాలు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రోత్సహిస్తున్నాడు అనమాట. 30 సంవత్సరాల చరిత్ర గల నాయకుడు, అలాగే 3.5 సంవత్సరాల చరిత్ర నాయకుడు కూడా నేను తీర్చేస్తాను, అది కాదు ఇది కాదు అని చెప్పడం జరిగింది. మాత్రం అతని వల్ల కూడా అవ్వలేదు. డంపింగ్ యార్డ్ అది. మంచినీటి సమస్య అయితే అందరికీ మీకు తెలుస్తుంది. ఏంటంటే మంచినీరు ఇలా ఉంది, శ్రీధర్ ఎలా మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. యాక్చువల్గా మనకి 56 కోట్ల ప్రాజెక్ట్ తోటి ఇది పిల్లకి నుంచి యానానికి వాటర్ సప్లై ఇచ్చారండి. మన అధికారులు ఏం చేశారంటే వాటర్ ఎప్పుడు కిందకి పడుతుంది, మన వాటర్ అయితే పైనుంచి కిందకి వెళ్తుంది. ఇదేంటరా అంటే పిల్లంక నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందండి. మన 56 ఎకరాలకి అవసరం లేదు. యాక్చువల్గా మనకి ఆ నిజంగా కాలువ ఉపయోగపడితే ఆ 56 ఎకరాలు అనేది మంచినీటి అయితే ఉండదు. అలాగే కొన్ని కోట్లు కరెంటు ఖర్చు పెట్టి సమ్మర్లో వస్తుంటే కొన్ని కోట్లు కరెంటు ఖర్చు అవుతుందండి మనకి ధవళేశ్వరంలో. అలాగే ఆ ఖర్చు పెట్టి చేసిన నీరు కూడా, ఆ నీరు పల్ల ప్రాంతాలు లేకుండా ఎత్తు ప్రాంతాలు పెంచుతారు మన ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంజనీర్లు అందరూ. అది అలాగే ఉపాధి మనకి మన యానాన్ని ఆనుకున్న 2 చమురు సంస్థలు ఉన్నాయండి. ఒకటి ONGC, ఇంకోటి వచ్చి రిలయన్స్ KG-D6 వచ్చి 2006లో ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా మన నాయకుడు ఏం చేశాడంటే 30 సంవత్సరాల చరిత్ర గల నాయకుడు నాకు డబ్బులు తప్ప ఏమీ అక్కలేదు. ఇదేంటంటే డబ్బులు తప్ప ఏమీ అక్కట్లేదు అనుకుంటారు. అతను తీసుకున్నది ఏంటంటే CSR ఫండ్స్ తీసుకున్నాడండి, బొమ్మలు దిమ్మలు కట్టాడు. అలాగే ఈయన ONGC నుంచి కూడా మాకు వేట నిషేధం డబ్బులు తప్ప మాకు ఏమీ అక్కర్లేదు. CSR ఫండ్స్ వేట నిషేధం డబ్బులు అంటే 11,600 రూపాయలు నెలకి ఒక మత్స్యకారుడికి 11,600 చొప్పున ఉపాధి ఇస్తున్నాడు తప్ప. అలాగే అదే ఇంటికి ఒక జాబ్ వేయించుకుంటే మన చుట్టుపక్కల ప్రాంతాలను ONGC కలిగి ఉన్న మన ఎస్ఏ అండి, సోర్స్ అని అంటారు, వాళ్ళకి ఇంటికి ఒక జాబ్ వేయించుకుని ఈ రోజు నిజంగా యానం అనే ఊరు చూస్తే, ఎస్ఆనం అనే ఊరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతామండి. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవు. అలాగే ఆ ఊర్లో ఇంటికి ఒక జాబ్ అండి. నిజంగా
బీటెక్ అవ్వకపోయినా కూడా అతను జాబులు ఇస్తున్నాడు అక్కడ ఓఎన్జీసీ. అలా ఉంది అక్కడ. ఇక్కడ మన యానం తీసుకుంటే 2 చమురు సంస్థల నుండి కూడా చాలా దారుణంగా ఉంది. అయినా ఈ విషయం గురించి కూడా మన వైద్యలింగం గారితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే కంపల్సరీ ఉపాధి కల్పిస్తాం, అలాగే యానంలో ఉన్న రెజెన్సీలో కూడా ఉపాధి కల్పించి కంపల్సరీ ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతామని చెప్పడం జరిగింది. కంపల్సరీ మనం తొందరలోనే మన వైద్యలింగం గారిని పిలిపించి ఒక ధర్నా చేసే ఉద్దేశంలో ఉన్నామండి మేమందరూ కూడా. ఆ ధర్నాలో కూడా ఉపాధి, విద్య, వైద్యం అన్నింటి మీద కంపల్సరీ పోరాటం చేస్తాం. అలాగే ఎవరైతే వేట నిషేధం డబ్బులు పడినోళ్ళకి కూడా వాళ్ళ కోసం కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మేము వైద్యలింగం గారిని కలవడం జరిగిందండి. అక్కడ కొన్ని సమస్యల మీద ఇలా దినేష్ గారు ఇంకా నాయకులు తీసుకెళ్ళడం జరిగిందండి. ప్రతి సమస్య తీరుస్తానని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. తొందరలోనే ఆయన యానం తీసుకొచ్చి మన యానంలో ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఆ సమస్యలపై పోరాటం మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ఈ యానంలో ఏదైనా పని జరగాలంటే ధర్మయం లేకపోతే అక్కడ ఏదో లంచం పెడతా కానీ జరిగలేదండి. ఎంత దారుణంగా ఉందంటే కనీసం యానం జీహెచ్లో కనీసం రిఫ్రిజిరేటర్ లేదు బాడీ పెట్టుకోవడానికి. అన్ని కోట్లు చేస్తున్నారు, అన్ని కోట్లు నెలకింత చెప్పుని తీసుకుంటున్నారు. మరి అలా ఏం చేస్తున్నారో మాకు ఏం అర్థం అవుతుంది. యానంలో ఏమన్నా బర్త్డే జరిగితే సీఎంలని ఆన్లైన్లో తీసుకొచ్చేస్తున్నారు మల్లాడి కృష్ణారావు గారు. మరి యానంలో కనీసం 34 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఏ రోజన్నా ఉపాధి కలిగిద్దాం, దాని మీద పోరాటం చేద్దామని ఏ రోజు కట్టలేదు. మరి ఏం చేస్తున్నారు కడతారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఆయన నెగ్గిన తర్వాత పలానాది ఏదైనా చేశానని ఎక్కడ చెప్పినట్లేదండి. ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి యానం ప్రజలు గుడ్డువారా? యానం ప్రజలు కేవలం ఓటేసి గెలిపించడానికి ఉన్నారా అనే విధంలో ఈ నాయకులు ఉన్నారండి. కానీ ఈ నాయకులందరికీ తగిన పరిష్కారం మేము చేస్తాం. ఎలాగైతే మేము ప్రతి ఒక్కరికి నిలబడి ఉన్నామో ప్రతి ఒక్కరికి నిలబడతాం. వీళ్ళక్కడ నాయకులకి కదా తొందరలోనే తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఓటెక్కుతో మేము నెగ్గించిన ఓటెక్కుతో 1 లక్షల కోట్లు సంపాదించుకుని యానం ప్రజల్ని అనాథగా వదిలేసి కనీసం ఉపాధి కలిగిస్తాను, అది కలిగిస్తానని చెప్పిన వ్యక్తులు ఈరోజు ఎక్కడ ఉన్నారో ఎవరికి అర్థమో తెలియదు. 10 సంవత్సరాలు పాలించిన ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారు మరి ఈరోజు ఏమయ్యారో నాకు అర్థమో తెలియదు. బట్టలకి ఫంక్షన్లకి పిలుచుకున్నారు తప్ప పలానా సమస్య ఉంది, పలానా ఇది ఉందని కనీసం గట ఏ రోజు గట చెప్పడం జరగలేదండి. కేవలం ఎవరైనా పేదవారే యానంలో పోయారండి. యానం నుంచి ఆంధ్ర వెళ్ళి పనిచేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ 2 ఫ్యాక్టరీలో ఓఎన్జీసీ, రిలయన్స్ ఉంది. కనీసం అందులో ఒక జాబ్ కూడా లేదండి. అడుగుతుంటే మీ వాళ్ళు అడుక్కోండి, మీ వాళ్ళు పెద్దలు అడుక్కోండి అని చెప్తున్నారు తప్ప ఎవరికి లేదండి. యానం నుంచి ఎందుకు వెళ్ళాలి అసలు అని? మన యానంలో ఎందుకు పుట్టాం? ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. కనీసం ఒక హాస్పిటల్ నుంచి కనీసం ఎవడైనా వెళ్తే మళ్ళీ బయటికి ప్రాణంతో తిరిగి వస్తాడో లేదో తెలుస్తుంది. అంత దారుణంగా ఉంది. కానీ ఈ సమస్యల మీద అన్నింటి మీద పోరాటం చేస్తామని మీడియా వారు అలాగే పోలీసు వారు అధికారులు ఇక్కడ మాకు సపోర్ట్ చేయాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఏ అవసరం వచ్చినా ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉందండి, దినేష్ గారు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు. అన్ని సమస్యలు మేము పోరాడతామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. వాస్తవం ఇది లోకల్ నాయకులకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాండిచేరిలో వైద్యలింగం గారి మెజార్టీ అనేది కనువిప్పు. ఇక మీదటైనా సరే అసెంబ్లీ ఎలక్షన్ వరకు కూడా ఏ డెవలప్మెంట్ చూపిస్తారనేది మీరు చేస్తే భవిష్యత్తులో మనుగడ ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ జీజీహెచ్ అనేది దీని లాస్ట్ ఆర్ఈఓ గారు ఇంటర్ఫీరెన్స్ అవుతున్నాయి కానీ ఫైనలైజ్ అవ్వలేదు. అయినా సరే వైద్యలింగం గారు ఇచ్చిన అమౌంట్ రిఫండ్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ జనరేటర్కి మళ్ళీ శాంక్షన్ తీసుకొస్తాం ఎంపీ గ్రాంట్ నుంచి. ఫేజెస్ కూడా 1 మంత్లో జిహెచ్లో రైట్ అవుతాయని డీడీ గారు చెప్పడం. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రాంతాల వైజ్ కానీ ఏది ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యానం మరియు కార్గిల్ మాహే పాండిచేరి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో వైద్యలింగం గారు 1,36,000 మెజార్టీతో నగ్గడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే బీజేపీ ఎన్ఆర్ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి చాలా అత్యధికమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే యానంలో ఏ విధమైనటువంటి డబ్బు పంచిపెట్టకుండా సరే 25 సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారిని కాదని ఇప్పుడు
పరిపాలిస్తున్నటువంటి అశోక్ గారిని కాదని ఈరోజు యానంలో పార్టీని ఏ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టకుండా జెన్యూన్గా ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కోసం అడిగినప్పుడు ఈరోజు మాకు చాలా మంచి ఓటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయం సాధించడానికి యానం ప్రజలు కూడా ముఖ్య కారణం. ఈరోజు మీరు చూసినట్లయితే యానంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఆరోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది యానంలో లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, యాక్సిడెంట్లు అయినా ఏవైనా సరే ప్రభుత్వ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే యానంలో చూసినట్లయితే ఎల్లో రేషన్ కార్డుల్లోంచి రెడ్ రేషన్ కార్డులకు వెళ్తే లేదో కొంచెం ఉపాధి వస్తుందని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు, అదే జరగట్లేదు. రేషన్ కూడా ఇవ్వలేని పక్షం జరుగుతుంది. అలాగే ఇంటి పట్టాలు అనేది కొన్ని సంవత్సరాల కింద ఇచ్చారు, ఈ రోజు అనేది ఇల్లు పట్టాలు కూడా లేవు. అలా చూసినట్లయితే చాలామంది నిరుద్యోగులు యానంలో చాలామంది ఉన్నారు. ఉన్న పరిశ్రమలన్నీ పోయినాయి. చాలామంది ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లకు బానిసై పాడైపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు చూసినట్లయితే జిప్మేర్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మినిమం బ్లడ్ టెస్ట్ కూడా చేయట్లేదు. కొన్ని 100 కోట్లు పెట్టి కట్టిన జిప్మేర్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్కి చేయకుండా ఎదురుగుండా చిన్న క్లినిక్లోకి వెళ్ళి ఏ కమిషన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది. ఇలా జరుగుతుంటున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇలా చూసినట్లయితే యానంలో చాలా సమస్యలు ఉన్నాయి. కనకాలపేటలో డంపింగ్ యార్డ్ అయితేనేంటి, పురుషంపేటలో ఇసుక ర్యాంప్ అయితేనేంటి, అలాగే చూసినట్లయితే ఓఎన్జీసీ కాంపోజిషన్ అందరికీ కూడా రావట్లేదని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఫలితాలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యత వహిస్తుంది. ఈ రోజు నిజంగా చూసినట్లయితే మనకున్న 30 అసెంబ్లీల్లో 28 స్థానాల్లో కాంగ్రెస్ మెజార్టీ రావడం జరిగింది. 2 చోట్ల అనేది ఇందిరానగర్, యానంలో మాత్రమే బీజేపీకి అనేది మెజార్టీ వచ్చింది. మిగతా 28 చోట్ల కూడా కాంగ్రెస్ వచ్చింది. దీనికి ఒకలా మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీద జనాలు చాలా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంది. ఈ జనాల యొక్క ఓటుని బట్టి మనం తెలుసుకోవచ్చు. రాబోయే 2026లో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేది కాంగ్రెసే. ఖచ్చితంగా ఇప్పుడు వరకు యానం అభివృద్ధి జరిగిందంటే 100% కాంగ్రెస్లోనే జరిగింది. 26లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లోనే మనం చేయగలుగుతాం. ప్రభుత్వం కూడా వచ్చేది కూడా కాంగ్రెస్ వస్తుంది. అలాగే ఎంపీ గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన ఎంపీగా ఉంటున్నప్పుడు ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎంపీ ల్యాండ్స్ రాలేదు. మనం ఈరోజు చూసినట్లయితే సావిత్రి నగర్లో బరీల్ గ్రౌండ్ తీసుకొచ్చాం, గోపాల్ నగర్లో బీటీ రోడ్ తీసుకొచ్చాం, ధనలక్ష్మి నగర్లో సీసీ రోడ్ తీసుకొచ్చాం. అలాగే జీజీహెచ్లో కూడా మనం జనరేటర్ తీసుకురావడం జరిగింది. అయితే జనరేటర్ తీసుకొచ్చిన తర్వాత కూడా 3 సార్లు వీళ్ళు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఎస్టిమేట్ వేసి విఫలమయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఏఈలు జేఈలు ఉండి కూడా వీళ్ళు ఒక ఎస్టిమేట్ ఒక జనరేటర్ ఎస్టిమేట్ వేయకుండా వీళ్ళు జాబులు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. 3 సార్లు ఎస్టిమేట్ వేసి కూడా విఫలమయ్యి అది ఇప్పటికీ కూడా జనరేటర్ రాకుండా చేసిన ప్రభుత్వ అధికారులు తప్ప, లేదంటే 25 సంవత్సరాలు పరిపాలించిన మల్లాడి కృష్ణారావు గారు ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు చేస్తున్నారా అనేది ప్రజలు గుర్తించాలి. అలాగే ఈరోజు చూసినట్లయితే జీజీహెచ్లో ఏదైనా ఒకరు చనిపోతుంటే పెట్టుకోవడానికి రీప్రెజెంట్ లేని మన జీజీహెచ్, దానివల్ల ఉపకారం ఏంటో తెలియట్లేదు. దీనివల్ల ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇకపై గ్రౌండ్ ఎదురుకుండా ఒక ఆఫీస్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు యానంలో 25 సంవత్సరాలు పరిపాలించిన మల్లాడి కృష్ణారావు గారు కాంగ్రెస్లో అనేక అయినటువంటి ఆయన దీంట్లో పొందారు. 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో, 3 సార్లు మినిస్టర్ చేశారు. ఎప్పుడు కూడా యానంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదు. ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు నేను గ్రౌండ్ ఎదురుకుండా కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. పేదలకు ఏ అవసరం వచ్చినా సరే పార్టీ నుంచి మేము నిలబడతాం. ఈరోజు ప్రతి సంస్థపై మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. అందుకని చెప్పి ఈరోజు పత్రికా మిత్రులని అందరినీ కూడా మాట్లాడడానికి రావడం జరిగింది. వాళ్ళతో మేము ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా యానంలో 2026లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రతి పేదోడి సమస్య కోసం మేము పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ జన్మదినం సందర్భంగా సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలి వద్ద సుంకర కార్తిక్ ఫాలోవర్స్ మరియు బైపాస్ వర్తకులు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ జన్మదినం సందర్భంగా సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలి వద్ద సుంకర కార్తిక్ ఫాలోవర్స్ మరియు బైపాస్ వర్తకులు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అది అగ్గిపెట్టి చిన్న కన్నం పెడదాం అగ్గిపెట్టి సార్ రెడీ సార్ ఉండండి నేనే కదా తీసివ్వండి మీకు కనబడి మీకు ఓకే సార్ ఓకే సార్ చిన్నమ్మ గారు అబ్బాయి మేడం కట్ చేసి ఇప్పుడు చిన్న కన్నం పెట్టు చిన్న కన్నం పెట్టు చిన్న కన్నం పెట్టండి దాన్ని కన్నం పెట్టు చిన్న కన్నం పెట్టు చిన్న కన్నం పెట్టు కన్నం పెట్టు చిన్న కన్నం పెట్టి ఓకే సార్ కట్ చేయండి పెట్టండి సార్ ఓకే సార్ అలాగే మీరు ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర కృపా కట్ చేయండి సార్ కట్ చేయండి మీరు కట్ చేయండి లేదండి సార్ ప్రతి మనోడి పెట్టండి అగు బాబు ముందు బాబాయ్ వెంకట్ సార్ బాబాయ్ ప్లీజ్ రండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఉంటాయి ఆగండి సార్ కుమార్ గారు సార్ సార్ తమ్ముడు పెట్టరా తమ్ముడు పెట్టరా మొత్తం అందరిలో సార్ నుంచి పెట్టానే
సార్ 47 కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ పరిధిలో కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు మంచి మెజారిటీకి కృషి చేసిన మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసును సత్కరించి శుభాకాంక్షలు తెలిపి భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పితాని హేమలత, యూనిట్ ఇన్ఛార్జీలు వాకపల్లి చిరంజీవి, బూత్ కన్వీనర్లు కుడుపూడి దుర్గాప్రసాద్, పాలిపు నాగేశ్వరరావు, వాకపల్లి చిట్టి, వార్డు మెంబర్లు కాండ్రేగుల శ్రీనివాస్, వడ్డీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ పరిధిలో కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు మంచి మెజారిటీకి కృషి చేసిన మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసును సత్కరించి శుభాకాంక్షలు తెలిపి భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పితాని హేమలత, యూనిట్ ఇన్ఛార్జీలు వాకపల్లి చిరంజీవి, బూత్ కన్వీనర్లు కుడుపూడి దుర్గాప్రసాద్, పాలిపు నాగేశ్వరరావు, వాకపల్లి చిట్టి, వార్డు మెంబర్లు కాండ్రేగుల శ్రీనివాస్, వడ్డీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మన శాసనసభ్యులుగా బుచ్చిబాబు గారిని, అలాగే మన పార్లమెంటు సభ్యులుగా గంటి హరీష్ మోదీ గారికి మన నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీ, చాలా ఎక్కువ భారీ మెజార్టీతో మరి మన కుటుంబ సభ్యులు అంటే జనసేన, అలాగే బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడి చెమటూర్చి ఈరోజు భారీ మెజార్టీకి కారకులయ్యారు. చాలా సంతోషం. దానికి భాగంగానే మన తాళ్లరేవు పంచాయతీ నుంచి తాళ్లరేవు మండలంలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో అత్యధిక మెజార్టీని 2180 మెజార్టీని తెచ్చిపెట్టినటువంటి మన కార్యకర్తలందరూ కృషి ఈరోజు మన తాళ్లరేవులో మరి 7 బూత్ కన్వీనర్లని అపాయింట్ చేయడం, దాంట్లో క్లస్టర్ ఇన్ఛార్జిగా వాకపల్లి చిరంజీవి గారు, అలాగే కుడిపూడి దుర్గాప్రసాద్ గారు, అలాగే మన వాకపల్లి చిట్టి గారు, అలాగే పాలిపి నాగేశ్వరరావు గారు, అలాగే దంగేటి వీరప్రసాద్ గారు, అలాగే పెనపోతు వీరబాబు, అలాగే పిల్లి నరసింహమూర్తి గారు, వీళ్ళందరూ కన్వీనర్లు కృషి ఫలితంగా, అలాగే బీజేపీ జనసేన ఇక్కడ ఉన్నటువంటి మన మహిళా అధ్యక్షురాలు మన హేమలత కానివ్వండి, అలాగే గొప్పల శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే తమ్ముడు బొంతు శ్రీనివాసు, అలాగే వార్డు మెంబర్లు మా కాండ్రేగుల శ్రీనివాస్ గారు, అలాగే పితాని శ్రీను, అలాగే గట్ట నరసింహమూర్తి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి పంచాయతీ నుంచి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చిపెట్టారు. చాలా సంతోషం. ఇప్పటి వరకు కూడా అంత మెజార్టీ మనం ముందు పోటీ చేసినా సరే రాలేదు. అందరూ సమిష్టి కృషి వల్ల ఈరోజు మనం తాళ్లరేవులో మెజార్టీ తెచ్చాం. మన బుచ్చిబాబు గారు కూడా, అలాగే హరీష్ బాద్రు గారు కూడా మనం వెళ్తే చాలా సంతోషపడుతున్నారు. అందరికీ కూడా చెప్పమన్నారు. తాళ్లరేవులో ఉన్నటువంటి నాయకులు అందరూ, పెద్ద నాయకులు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు కానివ్వండి, వార్డు మెంబర్స్ కానివ్వండి, అందరి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మంచి మెజార్టీ తెచ్చినటువంటి అందరికీ కూడా తాళ్లరేవులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తం ఎవరు జనసేన, బీజేపీ,
అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు మాధవరాయునిపేట రామాలయం వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ను కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువత, మహిళలు, శెట్టి బలిజ, యాక్షన్ ఫోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు మాధవరాయునిపేట రామాలయం వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ను కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువత, మహిళలు, శెట్టి బలిజ, యాక్షన్ ఫోర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేస్తున్నాను వాళ్ళు చూడట్లేదు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మల్కీపురం పిఎస్ పరిధిలో దారుణం. 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి. ఈ నెల 12న జరిగిన సంఘటన గ్రామ పెద్దలు పరిష్కరిస్తామని తాత్సారం చేసిన వైనం. ఈ నెల 15న రాత్రి 11 గంటలకు 112కి కాల్ చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. మల్కీపురం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలి తండ్రి క్రైమ్ నంబర్ 150/24గా కేసు నమోదు చేసి ఐపీసీ 376(2)(n) మరియు పోక్సో కేసు నమోదు చేసి కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ దర్యాప్తు చేపట్టారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మల్కీపురం పిఎస్ పరిధిలో దారుణం. 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి. ఈ నెల 12న జరిగిన సంఘటన గ్రామ పెద్దలు పరిష్కరిస్తామని తాత్సారం చేసిన వైనం. ఈ నెల 15న రాత్రి 11 గంటలకు 112కి కాల్ చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. మల్కీపురం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలి తండ్రి క్రైమ్ నంబర్ 150/24గా కేసు నమోదు చేసి ఐపీసీ 376(2)(n) మరియు పోక్సో కేసు నమోదు చేసి కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ దర్యాప్తు చేపట్టారు. చేసాడా? మరి ఏం చేయాలి? అది కేసు పెట్టాం కదా. ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు జరిగింది? ఇది మన 12వ తారీఖున జరిగిందండి. మరి 2 రోజులు ఎందుకు పెద్దల్లో పెట్టాం, పీజీ కట్టామండి. వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదండి. మేము కేసు పెట్టాము. ఎప్పుడు పెట్టారు కేసు? మెదరైతులు వచ్చారండి పోలీసులు. నిన్న తీసుకెళ్ళారండి. నిన్న మేము కూడా వెళ్ళాము. మరి హాస్పిటల్ చూపించారు? చూపించండి, టెస్ట్లు వేసి చేయించాం. ఏ హాస్పిటల్ అండి? రాజు అండి. రాజు హాస్పిటల్ చూపించారా? అదే డాక్టర్ గారు ఏమన్నారు? అవి రిపోర్ట్లు అయ్యా మేడం మట్టుకు వెళ్తానండి. అది చూసాక ఫోన్ చేస్తామన్నారు అన్నమాట. అదే జరిగిన మ్యాటర్. గోడపల్లి పల్లిపాలెం. నీ పేరేంటమ్మా? కొల్లు పెట్టింటాను. ఏం జరిగిందమ్మా? నేను పెయ్యి పట్టుకొట్టాక వచ్చేసి టిఫిన్ పట్టుకుని వెళ్ళి తినేసి వచ్చేస్తుంది పాప అండి. నేను వంట చేసుకుంటున్నాను. వంట చేసుకుంటుంటేనే ఇలాగా పట్టుకెళ్ళి నీళ్ళెట్టుకెళ్ళి ఇచ్చే పండు అని మా వంట చెప్పాను. అప్పుడు పెరిగా అవుతారండి. అవి నేనంటేనే సర్లేనని ఇంకొచ్చేసింది. ఇంకెళ్ళిపోయింది అనుకుంటాం కదండి. నోరు మూసేసుకుంటే ఎంత పట్టుకొచ్చి తీసుకుపోయి మర్చిపోయి పడుకోబెట్టేశారండి. పడుకోబెట్టేస్తేనే ఇంటి పిల్లలు రాలేదని మా అబ్బాయి వచ్చి 3 సార్లు ఇస్తాను 3 సార్లు కూడా కాపాడలేదని 3వ సారి వచ్చేటప్పటికి ఇంట్లో దూరిపోయి తీసుకెళ్ళిపోయి మంచం మీద గుడ్లు వేసుకుండి మంచం మీద తీసుకుపోయారండి. తీసుకుపోయి ఇంకా అక్కడి నుంచి ఇంకా తలుపులు ఎట్టేసుకుంటే ఎవరు తీయటలేదండి. పెద్ద రంకులు చేస్తేనే పిల్లని తీసుకొచ్చి కొట్టేసామండి. ఇద్దరమని కొట్టేస్తేనే ఇంకా తప్పిపోయాడండి. అతను తప్పిపోతేనే ఇంకా నేను అప్పుడు ఎందుకు కొట్టేస్తున్నా తిన్నాను అనుకున్నట్టు చెప్పలు ఇంటికి వెళ్ళి కొట్టేసాక అప్పుడు అంటుందండి ఇలాగలా జరిగింది నానమ్మ అని. అదేనండి.
జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహకారంతో ఈ వారం అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహకారంతో ఈ వారం అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11:45 పోలవరం ప్రాజెక్టు సైట్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి పూలగుచ్చం అందించి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొంద్ర దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించారు. ఇరిగేషన్ శాఖ అధికారి శశిభూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11:45 పోలవరం ప్రాజెక్టు సైట్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి పూలగుచ్చం అందించి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొంద్ర దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించారు. ఇరిగేషన్ శాఖ అధికారి శశిభూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. దీన్ని తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ ఏమిటంటే వైకుంఠపురం తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతాయి, వాటర్ పోతుందా, లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా. ఏ కెనాల్ జనరల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం వైడింగ్ చేయాలి. ఇప్పుడు వైడింగ్ చేద్దాం. నేను అడిగేది ఏంటంటే వైడింగ్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్, ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం. నాగార్జునసాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ పెంచడం, ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది.
శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేసాం. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కన్నా గోదావరి కన్నా మనం కాంట్రిబ్యూట్ కాకపోతే వర్క్ ఇస్ కంప్లీట్. అది 8,000 తీసేసి సక్సెస్ సాగర్ రైట్ కన్నా అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా మొత్తం అయితే చేస్తాం. యూటిలైజేషన్ మొత్తం ఎంత? అబౌట్ 12,000 నాగార్జున రైట్ కన్నా రైట్ కదా 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా ఒక స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ జరుపుతాం కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000 మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. చరిత్ర I know. This is I do. Galbi walk road. So this is the road is about 6.5 kilometers. On flow to the river school is 5.5 kilometers. Normally, sir, we use 10 to 11,000 pieces. And if you beginning of the season, we can have available కొంచెం ఉంది సార్. We are depleting only 7 pieces. 6 వస్తూ ఉంది. So the స్టోరేజ్ ఎంత? how much water do you store in the Godavari? గోదావరిలో ఎంత ఉంది ఇప్పుడు? Behind the copper dam. 6,000 వస్తా ఉంది. అది వేరే కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది? 13.5 TMC సార్. 13.5 యాడ్ చేసుకుని 8,000 రాజగోపాల్ వాటర్ 10,000 అవుతుంది. పైన ఉన్న స్టోరేజ్ పైన 60 amps. సీడ్లింగ్ టైంలో వాటర్ కావాలి రివర్ సొల్యూషన్స్ నుంచి డ్రా చేయాలి సార్. ఇది మనం 60 amps తీసుకుంటాం. చెప్పండి. రివర్ సొల్యూషన్స్ ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.